వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన కరీంనగర్ విద్యార్థినీలు అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర. ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెల్లడి. ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినులను అభినందించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కరీంనగర్ నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు వారి అధ్యాపక బృందంతో బుధవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే గంగుల అభినందించారు. రేఖాంజలి సీనియర్ ఇంటర్ ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో 949 మార్కులు, పద్మ 924 మౌనిక 911 మార్కులను సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఎంఎల్టీ విభాగంలోని పౌర్ణమి 451 మార్కులు, వెన్నెల 435 ఎంపీహెచ్డబ్ల్యూలో ఫలితాలను సాధించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కళాశాల కరెస్పాండెంట్ వై చంద్రశేఖర్, అధ్యాపకులు అశోక్, సహనా, స్వాతి, సింధు, జ్యోతి, రోహిణి మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ కాలనీల నుంచి గౌడ కుల బాంధవులు నెత్తిన బోనాలు, డప్పు చప్పుళ్లతో చౌరస్తా చేరుకున్నారు. ఆటపాటలు, డప్పు నృత్యాలతో, జముడిక మోతలతో అంగరంగ వైభవంగా బోనాల జాతర సందడి జరిగింది. అనంతరం వేలాది మంది మహిళలు, గౌడ కులస్తులు బోనాలతోటి ఊరేగింపుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చిందన్నారు. ఇదే క్రమంలో అందరికీ, అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరిని ఎల్లమ్మ తల్లి దీవెనలను దీవించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. పెద్ద ఎత్తున జరిగిన బోనాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గుర్తు చేశారు. ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఆశించిన విధంగానే తనకు అవకాశం ఇచ్చారని, సమస్యలు పరిష్కారం కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకువస్తారు. గౌడ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు రేణుకమ్మ తల్లి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కాకా వెంకటస్వామి గారి టైంకి వెళ్ళి గౌడ సంఘంకి వాళ్ళు సహకరిస్తున్నారు. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక చారిటబుల్ వర్క్స్, రేకులు, వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి సహకరించామని చెప్పి ఇప్పుడే గుర్తు చేసుకుంటుండే చాలా మంది కమిటీ మెంబర్స్ కూడా. త్వరలో ఎల్లమ్మ తల్లి బోనాలు బ్రహ్మాండంగా రామగుండంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొత్తగా గుడి కట్టి వేలాది మంది కుటుంబ సభ్యులు ఈరోజు ఒకటేసారి బయటకు రావడం, అన్ని వర్గాల ప్రజలు దీంట్లో భాగస్వామి కావడం, ఇవాళ ప్రజాప్రభుత్వ ప్రజాస్వామ్య తెలంగాణలో నేను, మా ఎంపీ గారు, మా సంబంధించిన లైబ్రరీ చైర్మన్తో పాటు అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఘనంగా వారిని ఆహ్వానం పలకడం జరిగింది. గోదావరికని ఇంత పెద్ద మహానగరంలో రేణుకా ఎల్లమ్మదేవి యొక్క
బోనాల పండుగ అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా గౌడ సోదరులు మరియు మాదిగ సోదరులు ఒక ఐక్యమత్య అనేటువంటి సనాతన ధర్మం ఏదైతే వెనకటి నుంచి సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయ ప్రకారంగా ఈ రెండు కులాల వాళ్ళు ఐక్యతా భావం చాటడం కొరకు ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమం చేస్తారు. తిమ్మాపూర్ మొదటి ఇంటర్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్ఆర్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకుల పంటను పండించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాలలో జోనల్ ఇన్ఛార్జి నేదూరి తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 990 మార్కులకు పైగా, ఎంపీసీ విభాగంలో 45 మంది విద్యార్థులు, బైపీసీలో 4 సాధించినట్లు జోనల్ ఇన్ఛార్జి తెలిపారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ఎంపీసీ విభాగంలో 465 మార్కులకు పైగా 63 మంది విద్యార్థులు, బైపీసీలోని 435 మార్కులకు పైన 3 విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలోని కాసర్ల భవానీ, అబ్దుల్ రయాన్లకు 994 మార్కులు, సింధుజా 993 మార్కులు సాధించగా 992 మార్కులను 16 మంది సాధించారు. ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి సహస్ర 993 మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992 మార్కులు, నాదే పూజిత 991 మార్కులు సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలోని బండి ప్రతిష్ట, మండలోజీ వైశాలిని 468 మార్కులు, ఏడూరి విద్యార్థులు 468 మార్కులను సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలోని హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన వాసవి 435 మార్కులను సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులను ఆయన అభినందించారు. ఇక ఆ భవిష్యత్తులో ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి మంచి కోర్సులో చేరాలని సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆయన సూచించారు. భవిష్యత్తుకు ఇంటర్ మార్కులు పునాది అని సూచించారు. అలాగే సెకండ్ ఇయర్లో సైతం మంచి మార్కులు సాధించి విద్యా సంస్థలకు పేరు నిలబెట్టాలని మొదటి సంవత్సరం విద్యార్థినులకు సూచించారు. తమ యొక్క యాజమాన్యం, అధ్యాపకుల కృషితోనే ర్యాంకులు సాధించామని విద్యార్థులు కూడా చెప్పారు. విద్యార్థినులు, విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, డీజీఎం వాసుదేవారెడ్డి, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు. నేటి యువత ఎక్కువ మంది మొబైల్ ఫోన్లకు బానిసలై ఆన్లైన్ గేమ్లకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా చేయకూడదని సిద్దిపేట రూరల్ సీఐ ఎం శ్రీను స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరి గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. గ్రామస్తులతో మమేకమై వారికి రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని, ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని చిన్న కోడూరు ఎస్ఏ బాలకృష్ణ, సిద్దిపేట రూరల్ ఎస్ఏ అపూర్వరెడ్డి, రాజగోపాలరావు, పేట ఎస్ఏ అనీఫ్, మిరదొట్టి ఎస్ఏ పరశురాము, మల్లేశం, రాజేష్, బెజ్జంకి ఏఎస్ఏ శంకర్రావు, సిద్దిపేట రూరల్ సర్కిల్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, కనువిప్పు కార్యక్రమ సిబ్బంది, బెజ్జంకి పోలీసులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. 5 లాయర్లు కావాలని, మన ఊరు కాంపిటీషన్ కావాలా, 10 మంది డాక్టర్లు కావాలని. అది గ్రామం అభివృద్ధి అంటే. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ వచ్చింది. వాట్సాప్లో, గూగుల్లో ప్రపంచం అంతా ఉన్నది. ప్రపంచం నిన్ను పిలుస్తున్నది. ఇన్ఫోసిస్, యాపిల్, డెలైట్, టీసీఎస్, వేరియస్ బ్రహ్మాండమైన కంపెనీస్ ఇన్వైట్ చేస్తున్నాయి. ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కొని మనకు ఎస్ఆర్ నగర్లో, అమీర్పేటలో ఒక 6 నెలలు ఉంటే 6 months నీది కాదని నువ్వు C++, జావా లాంటి మంచి మంచి కోర్సులు నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని 1 monthకు 1 లక్ష సంపాదించవచ్చు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. గుండారం గ్రామానికి చెందిన ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ స్వయంగా రచించి ఆలపించిన అందమైన జీవితం ముందుంది సోదర పాటపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆలోచింపజేసింది. నేటి సమాజంపై నాటక ప్రదర్శన, సర్కార్ బడిపై పాట, ఇంగ్లీష్ స్కిట్లను చిన్నారులు ప్రదర్శించడం జరిగింది. పాఠశాల వార్షికోత్సవంలో మండల విద్యాధికారిని ఎం మహతీ లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూగూరి నాగవేణి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభావతి పాచిపోయింది, ఎలా తినగలను? పాచిపోయిందని మీకోసం వేడి వేడిగా జీడిపప్పులు వేసి తెమ్మంటావా? పాచిపోయిందట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచి, పెట్టింది తిను, మూలన పడుండు. అమ్మా అమ్మా అమ్మా, ఏవండి ఈ ఇంట్లోనే బీజేపీ పార్టీ విజయ శంఖారావం పూరించే రోజులు దగ్గర పడ్డాయని పెద్దపల్లి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మండలం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోని బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు లౌకికవాదులు ఎంఐఎంతో కలిసి ఎమ్మెల్సీని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అర్హత లేని అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేలు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి దుస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఉండాలని అద్దంకి దయాకర్ కు తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. బీజేపీ పార్టీ మండల ఇన్ఛార్జి నారాయణ స్వామి ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి కార్యకర్త బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను సర్పంచులు ఎంపీటీసీలుగా గెలిపించుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలోని మండల ఇన్ఛార్జి గుర్రేపల్లి నారాయణ స్వామితో పాటుగా కాసగోని నిర్మల, చల్లా చంద్రమౌళి, బాలకృష్ణ, ఓర్పుల శ్రీనివాస్, ఎండి రవి, జంగా కిరణ్ రెడ్డి, జంగా రాజన్న, గడ్డం అనిల్, వెంకటేశ్వర్లు, శివ, పూసారాజు, కొమ్ము లక్ష్మణ్, గుడ్ల నరేష్, శంకరాచారి, మేడిపల్లి సది, పలువురు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు ఉత్సవాల్లోని భాగంగా 3వ రోజు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో గౌడశెట్టి పూజార్ల విన్యాసాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్ల పాపలు చల్లంగా ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వేడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలోని పూజారులు విన్యాసాలు, రేణుకా ఎల్లమ్మ తల్లి వేషధారణలు పలువురిని అలరించాయి. బోనాల వేడుకల్లో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొనుకటి మల్లారెడ్డి, ఏగోళ్లపు సదయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలోని గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమండ్ల కనకయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్, ఏరుకొండ శ్రీనివాస్, మేడి రాయమల్లు, మేడి సతీష్, గర్వందుల భూమయ్య, పాలకుర్తి పరశురాములు గౌడ్, వీరగోని రమేష్ గౌడ్, కొక్కిస దేవేందర్ గౌడ్, మేడి రాజయ్య, ముంజాల శ్రీనివాస్, మేడి దేవేందర్, పూజారులు ఏరుకొండ సమ్మయ్య, ఏరుకొండ కుమరయ్యతో మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, గౌడ కులస్తులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంగారం గ్రామంలోని ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రార్థనలతోటి ఒక కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కుల బాంధవులు, గంగారం గ్రామ గౌడ సంఘానికి మరియు సీనియర్ అయితే మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దపల్లి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్నటి నుంచి ఇది ఆదివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో గంగారం గ్రామస్తులైనటువంటి మా కుల బాంధవులందరూ కూడా ఆడాముగా అందరూ బంధుమిత్రులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గౌడ కుల ఇలవేల్పైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు 3 రోజులుగా సందడిగా నడుస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభకార్యము. అయితే ఏదైతే కులదేవతలుగా గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఇలవేల్పడినటువంటి రేణుకా ఎల్లమ్మ, శివుని స్వరూపమైనటువంటి ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు గంగారము మరియు ఈ ప్రాంత ప్రజల మీద మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, కులము ఏదైతే వృత్తి చేసేటువంటి మా కుల బాంధవులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో
మరి ఈ చుట్టు ప్రాంత ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకమైనటువంటి పూజలతోటి కోరుతా ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫలితాలలో షాహీన్ జూనియర్ కళాశాల ప్రభంజనం. ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్థానిక షాహీన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులతో, సనా మహీన్ బైపీసీ విభాగంలోని 440 మార్కులకి గాను 437 మార్కులతో ఇఖ్రా ఫాతిమాలు రాష్ట్ర స్థాయికి ర్యాంకులను కైవసం చేసుకుని షాహీన్ జూనియర్ కళాశాల విజయ పతాకాన్ని రెపరెపలాడించారు. విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఎజాజ్ అహ్మద్, షోయేబ్ అహ్మద్ ఖాన్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. I request big round of applause. Stellar performance. Please make a note of it. సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద బస్సు ఫెయిల్ కావడంతో ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు త్వరగా రిపేర్ చేయించి ఆల్టర్నేటివ్ వేరే బస్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఓకే సార్. చెప్పండి. ఇంటర్ ఫలితాలలో ఎస్వీజేసీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి వెన్నెల 466 మార్కులు, శ్రీనిత్య 466, హరిణి 465, బైపీసీ విభాగంలో సహస్ర 437, శివకుమార్ 437, శ్రీనిధి 436, స్పందన 434 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీలోని 994, పద్మారాణి 992, స్ఫూర్తి 992, ఎంపీసీ విభాగంలో లిఖిత 992, వి స్ఫూర్తి 992 మార్కులు సాధించారు. కళాశాల కరెస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఎస్వీజేసీ కళాశాల రాష్ట్ర స్థాయి మార్కులను అందించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి, వెంకట ప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాట్ ఎవర్ యూ థింక్ దట్ యూ విల్ బికమ్. ఆలోచన ఎలా ఉంటే మనిషి నడవడిక అలా ఉంటుందట. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని విజయం సాధించడానికి కొరకు అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఆ స్ఫూర్తిని గత 25 సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్వీజేసీ నేను గర్వంగా చెప్పగలనండి. ఎందుకంటే చిన్న విద్యా వ్యవస్థ ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ ధీటుగా గత 25 సంవత్సరాలుగా ఎస్వీజేసీ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడు తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. Good evening to everyone. Myself B Harini from first year. I got 465. I got 465. I am very beloved to this. I am a student of SVJC. I am very satisfied with this result. My staff supported me a lot, so I am very satisfied with my result.
If anybody will join in this SVJC, they will got their goal. They will reach their goal and they will success in their life. All the best, everyone. I am very congratulated to my parents and my staff members. I got 465. I am very happy with this. I am proud to be here. Thank you. నిన్న విడుదల చేసినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫలితాలలోని శ్రేయ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత విజయాలు సాధించారు. ఈ సందర్భంగా నేడు వారి కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ శ్రీ ఎండి ఇలియాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను సత్కరించారు. పి మానస 475 మార్కులు, ఎంపీహెచ్లోని మొదటి సంవత్సరం, సిహెచ్ సాహిత్య 936 మార్కులు, ఎంఎల్టీలోని ద్వితీయ సంవత్సరంలో మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపాల్ ఎండి మాజిద్, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ అచ్చి హరికృష్ణ మరియు ఆధ్యాత్మిక బృందంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫలితాలలో పాటు నా శ్రేయ వొకేషనల్ కాలేజ్ అత్యంత విద్యార్థుల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి సాహిత్య 936 సెకండ్ ఇయర్ అండ్ మానస 475 ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్లో అత్యంత మంచి ప్రతిభతో పాటు ఉత్తీర్ణత సాధించారు. దీనికి సహకరించిన అధ్యాపక బృందానికి మరియు ప్రిన్సిపాల్ అబ్దుల్ మాజిద్ గారికి అండ్ వైస్ ప్రిన్సిపాల్ హరికృష్ణ గారికి అండ్ జ్యోతి మేడం ఆల్ టీమ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్కి కూడా వాళ్ళు సహకరించారు. మై నేమ్ ఈజ్ సాహిత్య, ఎంఎల్టీ సెకండ్ ఇయర్. నేను సాధించిన మార్కులు 1000కి 936. ఈ మార్క్స్ ఇంత సక్సెస్ కావడానికి కారణం కాలేజ్ సపోర్ట్. పి మానస, ఎంపీఎస్డబ్ల్యూ ఫీమేల్స్. ఇంటర్మీడియట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంటర్మీడియట్తో పాటు వొకేషనల్ చాలా బెస్ట్ అనుకొని మేము ఈ కోర్స్లో జాయిన్ అయినాం. కాలేజ్ సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కరెస్పాండెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, టీచర్స్. డిఆర్టీయూ అనుబంధ సంఘం అయినటువంటి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ కమిటీకి చెందిన సభ్యులు నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను వారి యొక్క నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మేడే వేడుకలకు వారిని ఆహ్వానించారు. సంఘం ఆధ్వర్యంలోని రూపొందించిన మేడే సభకు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే గంగుల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంగులతో పాటుగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, సంఘం జిల్లా అధ్యక్షులు బొంకూరి రాములు, కొత్తపల్లి మండల అధ్యక్షులు కత్తెరపాక ఎల్లయ్య, సభ్యులు లక్ష్మణ్, వెంకటస్వామి, చంద్రయ్య, ఎల్లయ్య, ఆశీర్వాదం, శంకరు మరియు పలువురు సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా మేడే సంబరాలను జరుపుకునే దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న చేతుల మీదుగా ఇలా కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కరపత్రంలో ఉన్నట్టుగా కార్మికుల సమస్యల మీద ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మా బీఆర్టీ యూనియన్ తరఫు నుంచి గంగుల కమలాకర్ అన్న గారి తోడ్పాటుతోని కార్మికుల సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో తీవ్రవాదులకు తగిన గుణపాఠం చెప్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిల్లారపు పర్వతాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ యాత్రికులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి కమాన్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిల్లారపు పర్వతాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి పాల్గంలో టెర్రరిస్టులు ఏదైతే హిందువుల మీద, యాత్రికుల మీద దాడి అయితే ఏదైతే చేసిరో దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరియు మండల శాఖ, టౌన్ శాఖ పరిధిలో పెద్ద ఎత్తున రాస్తారోకో మరియు ధర్నా కార్యక్రమం, దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము హెచ్చరిక ఇచ్చేది ఒకటే, హిందువుల తరపున పాకిస్తాన్ గుండల్లారా, ఐఎస్ఐ తీవ్రవాదులారా, ఖబర్దార్ గుర్తుపెట్టుకొని బిడ్డలారా, మేము ఇందులో తలుచుకుంటే మేమందరం కలిసి ఒంటేలు పోస్తే మీరు కొట్టుకోపోతారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం. జమ్మికుంట పట్టణం ప్రజలు స్థానిక నేతల సహకారంతో జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేయడంలో ఇప్పటికీ ముందు వరుసలో నిలిచామని, అందులో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీని సుందరంగా స్వచ్ఛ జమ్మికుంటగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. పట్టణంలోని రైల్వే వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రిప్ లైట్లను కమిషనర్ మహమ్మద్ అయాజ్, మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేష్,
టీపీఓ శ్రీధర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందంలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని వరుస రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పట్టణ నడిబొడ్డున గల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న పోల్స్లకు లైట్ ఫిట్టింగ్ తో పాటు పోల్స్ కు స్ట్రిప్ లైట్లను ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. పట్టణం సుందరీకరణకు పట్టణ వాసులతో పాటు స్థానిక నేతలు, మీడియా మిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు. పట్టణంలో లైటింగ్ పనులు మొదలైందని, వారం రోజుల్లోనే లైటింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులు, సుందరీకరణ పనులను సహకరిస్తున్న పట్టణ ప్రజలు, స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. మన పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో మీరు కట్టిన పనులతో ఈరోజు మనం ప్రమాదాల నివారణకై మన జమ్మికుంట పట్టణంగా ఈ ఫ్లైఓవర్పై ఇంతకుముందు కేవలం ఒక 27-28 పోల్స్కి లైట్లు వెలిగాయి. అన్ని పోల్స్కు లైట్లు వెలిగేలా చేశాం. దాంతో పాటుగా స్ట్రిప్ లైట్స్, ఎందుకంటే రాత్రి ఎవరైనా వేరే ఊరి నుండి వచ్చినా, కొద్దిగా నిద్ర మబ్బులున్నా వాళ్ళకి క్లిక్ కావడానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రమాద నివారణకై మనం ఈరోజు ఈ స్ట్రిప్ లైట్స్ కూడా దీనికి వేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవం. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, మన బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభ కోసం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, కార్లు సిద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. రాకుండా కేవలం పార్టీ గెలుపు, గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే నిలబడి రూపాయి ఆదాయం లేకున్నా జీవుల 10 రూపాయలు ఖర్చు పెట్టుకోలేనా నా పార్టీ గెలవాలి, మా లీడర్ గెలవాలని ఎట్లయితే కసిగా పనిచేసిండ్రో ఆ కసిగా పనిచేసిన కులాన్నే ఇవాళ వాళ్ళకి ఆ విజయం సాధ్యమే. కరీంనగర్ జిల్లా అలుగునూరు పరిధిలోని స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణానికి వేద పండితులు శ్రీ బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర సమక్షంలో మంత్రోచ్చరణలతోటి పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు. భాగంగా మొట్టమొదటి దశ శిలాన్యాస భూమి పూజ కార్యక్రమం ఈ రోజు జరపబడింది. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మనకు సజావుగా సాగాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని సంపూర్ణం చేసినటువంటి వేద పండితులకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతుల కోసం ఏనాడు పట్టించుకొని బీజేపీ ఎంపీలు ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ ఉండటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పర్యటించిన విప్ అడ్లూరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయనివ్వటం లేదని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటిగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ మరియు పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఆ తర్వాత మండలం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ధర్మారం మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అమరులైనా పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏనాడు రైతుల సంక్షేమం కోసం పనిచేయలేదని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ పాలింది.
ఉందని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. పెద్దన్న పాత్రలో ఉండాల్సిన ప్రధానమంత్రి తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనేక రకాల వెసులుబాట్లతో పాటుగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు 14 నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల పట్ల మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ పర్యటనలోని విప్పు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. రైతులకు ఎన్నడైనా మేలు జరిగే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఉన్న మోడీ గారు ఎప్పుడైనా పలానా పథకం ద్వారా రైతాంగానికి అండగా ఉంటామనే విషయం మాట్లాడినాం. దేశంలో ఎవ్వరు లేని ఎక్కడ జరిగిన విధంగా హర్యానా రైతాంగం, పంజాబ్ రైతులు నెలల కొద్దీ నల్ల చట్టాలు తీసుకొస్తే, రైతుల వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, దీక్షలు, లాస్ట్ కొంతమంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. మరి అలాంటి పార్టీ వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ అనుబంధ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఖజానా ఖాళీ అప్పచెప్తే ఆ ఖాళీ ఖజానాను కూడా గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు ప్రభుత్వం నడిపించి అలా రుణమాఫీ చేసింది. మరి రుణమాఫీలో మేము కూడా కొంత భాగస్వామ్యం అవుతాం. కేంద్ర ప్రభుత్వం తర మేము కూడా కొంత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తామని చెప్పి ఏమన్నా మాట్లాడిందా? మీ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాల అప్పులలో పెట్టి మీ ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. కేంద్రంలో ప్రధానమంత్రి పాత్రలో, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో మేము ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ట్యాక్స్ దామాసా ప్రకారం కూడా మన పైసలు ఇస్తలేరు. అదే ఉత్తరప్రదేశ్కో బీహార్కో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రైతుల కోసం ముసలి కన్నీరు కలిసి ఎవరు నమ్ముతారు? ఇలా రైతుల కోసము 14 నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల కోసం, ప్రజల కోసం ఎంపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన కరీంనగర్ విద్యార్థినీలు అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SST న్యూస్.